హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా పొద్దున్నే మోషన్ ఫ్రీగా అవ్వట్లేదా? ఎన్నో మందులు చిట్కాలు వాడినా మలబద్ధకం సమస్య వదలట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం డాక్టర్లు ఎక్కువగా నమ్మే డుపలాక్ సిరప్ గురించి తెలుసుకుందాం. అయితే ఇది కేవలం మోషన్ ఫ్రీ అవ్వడానికే కాదు, దీని వెనక ఎవరికీ తెలియని 7 ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. ఆ నిజాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దీనిని డయాబెటిక్ పేషెంట్లు వాడవచ్చా? దీనిని రెగ్యులర్గా వాడితే బానిస అవుతారా? ఇది తాగినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? దీని యొక్క ఎంఆర్పి ఎంత, డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్ మరియు సీక్రెట్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్కు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డుపలాక్ సిరప్ను ప్రముఖ కంపెనీ అబాట్ హెల్త్ కేర్ తయారు చేస్తుంది. దీంట్లో ఉండే మాలిక్యూల్ లాక్టిలోజ్. దీని ధరల విషయానికి వస్తే 150 ml బాటిల్ ధర 196 రూపాయలు, 250 ml బాటిల్ ధర 328 రూపాయలు, 450 ml ధర 590 వరకు ఉంటుంది. దీనిని సాధారణంగా మలబద్ధకం, హెపటిక్ ఎన్సెఫలోపతి అనే 2 కండిషన్లో వాడుతూ ఉంటారు. మల విసర్జన సాఫీగా జరగనప్పుడు, మలం గట్టిగా మారినప్పుడు దీనిని వాడతారు. ఇది మలాన్ని మెత్తపరిచి నొప్పి లేకుండా బయటకు వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా హెపటిక్ ఎన్సెఫలోపతి ఇది ఒక రకమైన లివర్ సమస్య. లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో అమ్మోనియా లెవెల్స్ పెరిగి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. ఈ సిరప్ ఈ అమ్మోనియాను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ సిరప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. డుపలాక్ సిరప్లో లాక్టిలోజ్ అనే సింథటిక్ షుగర్ ఉంటుంది. ఇది మనం తాగినప్పుడు కడుపులో అరగదు, నేరుగా పెద్ద ప్రేగు లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియా ఈ మందును విడగొట్టి ప్రేగులో నీటి శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల గట్టిగా ఉన్న మలం మెత్తబడుతుంది. అలాగే ప్రేగుల కదలికలను పెంచి సులభంగా విసర్జన జరిగేలా చేస్తుంది. ఇది కేవలం ఒక లాక్సేటివ్లా మాత్రమే కాకుండా ఇది ఒక ప్రీబయాటిక్లా కూడా పనిచేస్తుంది. అంటే మీ ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇది ఆహారంగా మారుతుంది. దీనివల్ల మీ గట్ హెల్త్ కూడా బాగుపడుతుంది. మన ప్రేగుల్లో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ డుపలాక్ అనేది మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా మారి వాటి సంఖ్యను పెంచుతుంది. అంటే ఇది మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ డుపలాక్ అనేది ఆస్మోటిక్ లాక్సేటివ్. ఇది పేగులను ఇరిటేట్ చేయదు, కేవలం నీటిని ఆకర్షించి మలాన్ని మెత్తబరుస్తుంది. కాబట్టి దీనికి పేగులు బానిస అవ్వవు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహాతో దీనిని ఎక్కువ కాలం కూడా వాడవచ్చును. దీని రుచి చాలా తీపిగా ఉంటుంది, పంచదార పాకంలా. అందుకని షుగర్ పేషెంట్లు భయపడతారు. ఇది తీపిగా ఉన్నప్పటికీ ఇది రక్తంలోకి అబ్జర్వ్ కాదు. ఇది నేరుగా పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది రక్తంలో షుగర్స్ లెవెల్స్ని ఇతర స్వీట్స్లా పెంచదు. అయితే మందు మోతాదు చాలా ఎక్కువగా ఉంటే మాత్రం షుగర్ లెవెల్స్పై కొద్దిగా ప్రభావం చూపవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ డుపలాక్లో ఉండే మందు లాక్టిలోజ్. ఇది ప్రకృతిలో సహజంగా దొరకదు. పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెరను వేడి చేసి రసాయన చర్య ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇది ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్ అనే 2 చక్కెరల కలయిక. మన శరీరంలో దీన్ని అరగించుకునే ఎంజైమ్స్ లేవు, అందుకే ఇది అరగకుండా పనిచేస్తుంది. ఈ డుపలాక్ సిరప్ పనిచేయాలంటే పేగుల్లోని బ్యాక్టీరియా దీనిని విడగొట్టాలి. మీరు ఏవైనా యాంటీబయాటిక్స్ వాడుతుంటే అవి పేగుల్లోని బ్యాక్టీరియాను చంపేస్తాయి. అప్పుడు డుపలాక్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందుకే యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు డాక్టర్కి ఆ విషయం చెప్పవలసి ఉంటుంది. ఇది చిక్కగా తీపిగా ఉండే సిరప్ కాబట్టి పళ్లకు అతుక్కుపోతుంది. దీనిని దీర్ఘకాలం వాడేవారు సరిగ్గా నోరు పుకిలించకపోతే పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రెగ్నెన్సీలో మలబద్ధకం చాలా సాధారణ సమస్య. చాలా మందులు ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ఈ డుపలాక్ రక్తంలో కలవదు కాబట్టి ఇది పిండంపై ప్రభావం చూపదు. అందుకే గర్భిణీ స్త్రీలకు మలబద్ధకం వస్తే డాక్టర్లు ధైర్యంగా సూచించే మందుల్లో ఇదొకటి. ఈ సిరప్ కేవలం మీ శరీరంలోని నీటిని పేగుల్లోకి లాగుతుంది. మీ శరీరంలో నీళ్లు లేకపోతే ఇది పనిచేయదు. కాబట్టి డుపలాక్ వాడేటప్పుడు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. దీనిని రాత్రిపూట కంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు లేదా తర్వాత తీసుకోవడం వల్ల పగటిపూట నీళ్లు ఎక్కువగా తాగడానికి వీలవుతుంది. ఇది చాలా సేఫ్ మెడిసిన్ అయినప్పటికీ కొంతమందిలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మొదటి 2 రోజులు కడుపు ఉబ్బరం అనిపించవచ్చు. మోతాదు ఎక్కువైతే విరేచనాలు కూడా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, డుపలాక్ సిరప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. గుర్తుంచుకోండి, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మలబద్ధకం మరీ ఎక్కువగా ఉన్నా లేదా మందు వాడాక కూడా తగ్గకపోయినా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోకండి. ఈ సమాచారం మీకు కొత్తగా అనిపిస్తే, ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. మలబద్ధకంతో బాధపడే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.
మీ ఆరోగ్యం గురించి ఇలాంటి జెన్యూన్ సమాచారం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను కొట్టడం మర్చిపోవద్దు.